నన్ను ఎవరైనా నమ్మాల్సిందే, ఎందుకంటే నేను చెప్పేవన్నీ జరిగాయి. ఆ మాట అనడానికి నీకు సిగ్గుండాలి. ఏపీలో పోయినసారి జలగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పావు. అంత ఘోరంగా వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది చెప్పా? ఓ అదా, నేను కొన్ని సూచనలు వాళ్ళకి చెప్పాను, వాళ్ళు నా మాట పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయారు. నా మాట వినుంటే వాళ్ళు గెలిచేవాళ్ళు. ఆపు నీ కుబేర కహాని. ఇప్పుడు నీ బండారం మొత్తం బయటపడిపోయింది. ఆ కామాఖ్య టెంపుల్లో నగ్న పూజలు చేయిస్తున్నావని అక్కడ ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు కదా చెప్పా? అసలు ఆ ఆలయమే ఒక శక్తిపీఠం. అక్కడ చాలా మంది మంత్రశక్తులు సాధన చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని కొలిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఆ ఆలయానికి పేరుంది. అవన్నీ అక్కడ భక్తులు మామూలుగా వెళ్ళి మొక్కుకున్నా జరుగుతాయి, కానీ నువ్వు చేసేవి దొంగ పూజలు కాబట్టి అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. లేదు లేదు, అదంతా అబద్ధం. నేను ఆలయంలోకి వెళ్ళాను, అక్కడ పూజారులంతా నాకు తెలిసిన వాళ్లే. గాడిద గుడ్డేం కాదు, నువ్వు అక్కడ పూజల పేరుతో భక్తుల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నావు. నీ దొంగ పూజలు తెలుసుకుని అక్కడ ఆలయ పూజారులు నిన్ను గుడిలోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. లేదు లేదు, నేను చెప్పేది నిజం. అక్కడ పూజారి నన్ను అడ్డుకున్నది నిజమే. అతనికి నేనంటే కుళ్ళొచ్చింది, నా శక్తులు చూసి అసూయ కలిగింది, అందుకే నన్ను అడ్డుకుంటున్నాడు. నీ దగ్గర చాలా కథలు ఉన్నాయి జఫా, స్టోరీని ఎలాగైనా మార్చేయగలవు. ఆల్రెడీ నీ భాగవతం మొత్తం మీడియాలో బయటకు వచ్చేసింది, వీడియోలతో సహా క్లియర్ గా ఉంది. నువ్వు బతిలాడుతున్న మాటలు కూడా వినిపించాయి వేణు జఫా.